కార్యములు 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. సరే, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన దేవ, యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామమున మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ, అయ్యా ఈ దినం ఇంతవరకు పాటల్లోనూ కంఠత వాక్యంలోనూ సహాయం చేసినారు. చదువుకున్న లేఖనాలను ప్రభావ మరి పౌలు యొక్క జీవితంలో ఆయన యొక్క కొన్ని సందర్భాలను వివరించుకోవడానికి నాకు మహాకు సహాయం దయచేయండి. ఆయన ద్వారా మా వాక్యం ద్వారా మేము ఏం నేర్చుకోవాలో మాకు నేర్పించండి. మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని అయ్యా మీరే సహాయం చేయమని మా ప్రభు రక్షకుడును యేసయ్య ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పోయిన వారము పౌలు పూర్వం సౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవితము ఎలా ఉన్నది, ఆయన ఏ విధంగా మరి సంఘాన్ని హింసించినాడో, అయితే ఆయనకు ఎన్నో ఆధిక్యతలు ఉన్నప్పటికీ ఆ ఆధిక్యతలన్నిటి నుండి కూడా మరి ఎంతో గర్వించినప్పుడు ఆ ఆధిక్యతలన్నీ కూడా మరి ఏమి కూడా పనిచేయవని చెప్పేసి మరి సంఘాన్ని అపరిమితంగా హింసించే సమయంలో మరి దమస్కు వెళ్ళే మార్గంలో దేవుడు సౌలును దర్శించడము, సౌలు పౌలుగా మారడము, ఆయన యొక్క పరిచర్య కొరకు ఆయన మరి దేవుని దగ్గర తీర్మానం చేసుకొని దేవునికి పరిచర్య చేయడానికి దేవుని సంఘంలో చేర్చబడము, యేసును దేవుడని ఒప్పుకోలేక యేసుని మరి ఆయన ఎంతగానో ద్వేషించిన వ్యక్తి మరి యేసే దేవుడు అని చెప్పడానికి దేవుడు అతని దర్శించి దమస్కు మార్గంలో దేవుని సేవ చేయడానికి యేసే దేవుని కుమారుడు అని మరి సాక్ష్యం ఇస్తూ దమస్కు ప్రాంతంలోను మరి యెరూషలేము ప్రాంతంలోనూ ఎంతగానో సంచరిస్తూ వచ్చినాడన్నమాట. యేసే దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అంటే దేవుడు అని మరి ఒప్పుకుని ఆయన విశ్వసిస్తూ, అంతేకాకుండా సాక్ష్యాన్ని సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. ఆ విధంగా ప్రకటించిన క్రమంలో మరి యెరూషలేము నుండి మరి అంతియోకయ చూస్తున్నాం. 13వ అధ్యాయము మొదటి వచనానికి వస్తే, యెరూషలేము తర్వాత యూదులు మరి సంఘంగా ఏర్పడి అక్కడ మరి క్రైస్తవులు కూడా సంఘంగా ఏర్పడి అక్కడ మంచి పరిచర్య జరుగుతుందన్నమాట. ఈ అంతియోకయ సంఘం నుంచి మిషనరీ ప్రయాణాలు, మిషనరీ పరిచర్యను మరి పంపించే వారిగా ఈ అంతియోకయ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందన్నమాట. కాబట్టి ఈ యెరూషలేము నుండి అంతియోకయ 300 మైళ్ళు అన్నమాట. దాదాపుగా 300 మైళ్ళు అయినప్పటికీ ఈ అంతియోకయ ప్రాంతంలో క్రైస్తవులు ఉండడానికి కారణం ఏంటి కదా, చాలా దూరం కదా యెరూషలేమే మరి క్రైస్తవులకు మరి యూదులకు నిలయమైనప్పటికీ అంతియోకయ ప్రాంతములో కూడా క్రైస్తవులు ఉన్నారనమాట. అక్కడ సంఘము కూడా ఉన్నట్టుగా ఉంది. కాబట్టి ఎందుకు ఆ విధంగా ఉందంటే మరి పెంతెకోస్తు దినాన మరి యూదుల పండుగలు అప్పుడు ఏం చేస్తారు, పస్కా పండుగకు మరి పెంతెకోస్తు పండుగకు మరి గుడారాల పండుగ, పర్ణశాలల పండుగకు ఏమవుతారు, యూదులందరూ ప్రపంచవ్యాప్తంగా యెరూషలేముకి వస్తారు. యెరూషలేముకి వచ్చినప్పుడు పెంతెకోస్తు దినాన పేతురు ఏం చేసినాడు, ప్రసంగించినాడు కదా. ప్రసంగించినప్పుడు 17 దేశాల నుండి వచ్చిన ప్రజలు ఏం చేసినారు, ఆయన యొక్క ప్రసంగాన్ని విని యేసు ప్రభువును విశ్వసించినారన్నమాట. యేసు ప్రభువును అంగీకరించి 3000 మంది ఒక్క దినమంది మరి బాప్తిస్మము పొందినవారు. ఈ విధంగా ప్రతి సంవత్సరము అనేక దినాలుగా మరి అనేక సార్లు ప్రకటించి ఉండొచ్చు పేతురు. అందుకని పేతురు ప్రసంగం విన్న వాళ్ళు మరి అక్కడ కూడా మరి యెరూషలేములో ఈ అంతియోకయ వాళ్ళు కూడా వెళ్ళి విని అంగీకరించి అంతియోకయకు వచ్చి సంఘాన్ని కట్టుకున్నారనమాట. సంఘాన్ని కట్టుకొని ఆ అంతియోకయ సంఘంలో మరి ఎవరెవరు ఉన్నారో ఇక్కడ చెప్తున్నాడు. బర్నబా ఉన్నాడు, నిగేర్ అనబడిన సిమియోను ఉన్నాడు,
కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండి. ఈ అంతియోకయ సంఘంలో మరి ఆయా ప్రాంతాల ప్రజలు ఉన్నారన్నమాట కదా. మన సంఘంలో మన ఏ ప్రాంతాలు ఉంటారు? దాదాపు ఆంధ్ర, తెలంగాణ ప్రజలు ఉంటారన్నమాట. కానీ ఈ అంతియోకయ సంఘంలో ఉన్నవాళ్ళు ఒక ప్రాంతం కాదు, ఒక దేశం కాదు, ఒక ఖండాలే అన్నమాట. వీళ్ళవి ఖండాల వారిగా వయసుగానే వీళ్ళు ఇక్కడ ఉన్నారన్నమాట. అంటే యేసు ప్రభువు మరి సంఘంలో ఆయన రక్తం ఇచ్చి కొనబడిన సంఘంలో ఒక ప్రాంతం అని, ఒక దేశం అని లేదన్నమాట. ఖండాంతరంగాలు దాటిపోయి పరిచర్య జరుగుతూ వచ్చిందనమాట. అందుకే ఖండాంతరంగాలు. ఇక్కడ చూస్తే బర్నబా ఏ ప్రాంతం వాడు? కుప్రా కదా. కుప్రాలో పుట్టిన లేవీయుడు, సైప్రస్ అన్న. ఇది కూడా ఆసియా అండర్లో ఉన్నప్పటికీ యూరప్ యొక్క మరి దగ్గర అన్నమాట. ఐరోపా ఖండానికి దగ్గరలో, ఐరోపా ఖండానికి వీళ్ళు ఎక్కువ లావాదేవీలు కానీ రావడం వల్ల యూరప్ ఖండానికి చెందినవాడు ఈ బర్నబా. నిగేర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకి అనే వాళ్ళేమో నిగేరు అంటే నల్ల జాతి వాళ్ళు అన్నమాట. నల్ల జాతి వాళ్ళు అంటే కురేనీయులు అన్న నల్ల జాతి వాళ్ళు అంటే ఆఫ్రికా దేశస్తులు. ఆఫ్రికా ఖండం అంటే ఆఫ్రికా ఖండస్తులు కూడా ఈ సంఘంలో ఉన్నారు. అంతేకాకుండా ఇంకెవరు? పౌలు ఎవరు? ఆసియా ఖండానికి చెందిన వ్యక్తి అనమాట. ఆ విధంగా వీళ్ళందరూ కూడా నిగేర్ మరి హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, వీళ్ళందరూ కూడా హేరోదు అంటే రోమా ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఈ విధంగా అన్ని ఖండాలకు చెందిన వాళ్ళు సంఘంలో చేర్చబడ్డారనమాట. కాబట్టి నీవు నేను మనం కూడా ఏ ప్రాంతము, ఏ భాష, ఏ కులము, ఏ మతం అయినప్పటికీ దేవుడు తన రక్తంలో మనల్ని అందరినీ కొనుక్కొని ఒక సంఘముగా, ఒక శరీరముగా మనల్ని చేసినాడు. కాబట్టి సంఘము అనగా ఆయన యొక్క శరీరం. కాబట్టి ఆయన శిరస్సు, ఆయన అవయవములుగా, ఆయన సంఘముగా మనం అందరము ఆయన అవయవములుగా మనము ఆయన శరీరంలో అందరికీ ఒక్కొక్క పని ఉంటుంది కదా. శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఒకే పని చేయలేవన్నమాట. చెయ్యి పని చెయ్యి, కాలు పని కాలు, ముక్కు పని ముక్కే, కళ్ళ పని కానీ నేను చేసేది నువ్వు చేయాలని లేదన్నమాట. కాబట్టి చేతులు చేసేది నేను కాళ్ళు చేస్తా, నువ్వు చేసేది నేను చేస్తా అనేదానికి లేదన్నమాట. కాబట్టి ఎవరికి అప్పగించిన పని, ఎవరికి చేయవలసిన పరిచర్య వాళ్ళు చేస్తే ఆ శరీరానికి మరి ఎంత క్షేమమో అదేవిధంగా సంఘానికి కూడా అంత క్షేమం అన్నమాట. అందుకే ఐక్యత కలిగి ఉండాలన్నమాట. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కాబట్టి ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైన సంఘంలో, ఒక కుటుంబంలో, సమాజంలో ఐక్యత లేకపోతే అక్కడ ఎలాంటి పని, ఎలాంటి కార్యము జరగదన్నమాట. కాబట్టి సంఘం అంతా ఐక్యంగా ఉన్నప్పుడు సంఘం అభివృద్ధి పొందుతుంది. మనమే మేలుగా ఉన్నప్పుడు, క్షేమంగా ఉన్నప్పుడు మన ద్వారా ఇంకా బయటికి కూడా వెళ్ళి సువార్త పరిచర్య చేయడానికి ఎంతో అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి అలాగా వీళ్ళంతా ఐక్యంగా ఉండి ఏం చేస్తున్నారు? 2వ వచనంలో వారు ప్రభువును సేవిస్తూ వస్తున్నారు. మనుషులను కాదు కానీ ప్రభువును సేవిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఉపవాసము ఉపవాసము చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చి, పరిశుద్ధాత్మ ఏమని చెప్తుండు? నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ మరి వీరిలో నుండి ఏమని చెప్తున్నాడు? బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు. ఏ పనికి పిలిచినాడు వీళ్ళని? సువార్త పరిచర్య చేయడానికి, సువార్తను ప్రకటించడానికి. ఎందుకంటే వీళ్ళు అన్యుల నుండి రక్షింపబడినారు, యూద మతం నుండి రక్షించబడినారు. కాబట్టి యూదుల మధ్యన వీళ్ళు వెళ్ళి సువార్త చెప్తేనే మరి అక్కడ కార్యం జరుగుతుందని దేవునికి తెలుసు అన్నమాట. అందుకని వాళ్ళను పంపిస్తున్నారన్నమాట. పంపించినప్పుడు ప్రత్యేకపరిచి పంపిమన్నప్పుడు 3వ వచనంలో అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిస్తున్నారు. కాబట్టి ఈ అంతియోకయ నుండి మరి పౌలును బర్నబాను మొదటి సువార్త దండయాత్రకు పంపిస్తున్నారన్నమాట. అయితే ఆ విధంగా పంపిస్తున్నారు. అంతియోకయకు కూడా చాలా ప్రత్యేకమైన పేరే ఉందన్నమాట. అంతియోకయ అనగా ఇది ఒక వ్యక్తి యొక్క పేరు అన్నమాట. ఆంటియోకస్ అనే
వ్యక్తి యొక్క పేరు అన్నమాట. గ్రీకు సామ్రాజ్యం రోమా కంటే ముందు గ్రీకు పరిపాలించినప్పుడు గ్రీకు మంచి రాజు ఉండు కదా, అలెగ్జాండర్ ద గ్రేట్ అలెగ్జాండర్ గ్రీకును పరిపాలించినప్పుడు మరి అలెగ్జాండర్ తర్వాత నలుగురు వ్యక్తులు రాజ్యము నేను చేస్తానని నలుగురు వస్తారు. నలుగురు వచ్చినప్పుడు నలుగురిలో వాళ్ళకు వాళ్ళు మరి పోట్లాడుకున్న తర్వాత నలుగురిలో ఇద్దరు గెలుస్తారన్నమాట. ఇద్దరు ఉంటారు. ఇద్దరిలో ఉన్న ఒక వ్యక్తి పేరు ఏం పేరంటే సెల్యూకస్ వన్ నికేటర్ అనే వ్యక్తి అన్నమాట. సెల్యూకస్ వన్ నికేటర్ అనే వ్యక్తి మరి అలెగ్జాండర్ తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు అనేకమైన ప్రాంతాలను సెల్యూసిన్ రాజ్యముగా, సెల్యూకస్ ఆయన పేరు మీద ఉండే ఒక రాజ్యముగా ఆఫ్రికా, యూరప్, ఆసియా ప్రాంతాలు మైనర్ ఆ మధ్యలో ఉన్న ప్రాంతాలన్నిటిని కూడా అతను రాజ్యముగా చేసుకొని పరిపాలిస్తూ ఉంటాడు. పరిపాలిస్తున్నప్పుడు ఇది మంచి వ్యాపార కేంద్రముగా, మంచి పట్టణముగా విరజిల్లుతున్నప్పుడు అక్కడ ఆ పట్టణానికి ఏం పేరు పెట్టాలనుకొని ఫస్ట్ అంతియోకయ కాదు, అది ఏదో పేరు, దానికి ఏదైనా పేరు పెట్టాలని వాళ్ళ తండ్రి పేరు పెట్టిండనమాట. ఈ సెల్యూకస్ అనే ఆ వ్యక్తి ఏం చేసినాడు, తన తండ్రి పేరు యాంతియోకస్ అనే పేరు మీద అంతియోకయ అనే పేరు ఈ పట్టణానికి పెట్టినాడు. ఇది చాలా మరి ప్రాముఖ్యమైన, ఎంతోమంది యూదులు, క్రైస్తవులు, అనేక ఇతర వాళ్ళు ఉన్న పట్టణం అంట. ఆ విధంగా అంతియోకస్ అనే తన తండ్రి పేరు ఈ అంతియోకయకు పెట్టినాడు. అంతేకాకుండా సెలూకయ ఉంది కదా ఇక్కడ 4వ వచనంలో, ఈ సెలూకయ అనే పేరు కూడా ఈ సెల్యూకస్ వన్ నికేటర్ అనే అతని పేరు అనమాట. తన పేరు ఈ సెల్యూకస్ అనే ప్రాంతానికి ఈయన పేరు పెట్టినాడు అనమాట. కాబట్టి అంతేకాకుండా వీళ్ళ అమ్మ పేరు కూడా ఉందంట, ఒక పేరు లవోదికయ ఉంది కదా, లవోదికేయ సంఘం ఉంది కదా, లవోదికేయ సంఘానికి ఏమో వీళ్ళ అమ్మ పేరు పెట్టిందంట. తన భార్య పేరేమో అపామియా అనే పేరు, ఆ ప్రాంతానికి అపామియా అని, ఆ ప్రాంతంలో యూరోప్ ప్రాంతంలో చిన్న చిన్న దీవులకు అపామియా అనే ఒక ప్రాంతాన్ని తన భార్య పేరు మీదుగా పెట్టింది. ఈ విధంగా పేర్లు పెట్టినారనమాట. అయితే అంతియోకయ చాలా ప్రసిద్ధి చెంది, రోమా తర్వాత మరి మంచి ప్రసిద్ధి చెందిన ప్రాంతము మరి అలెగ్జాండ్రియా తర్వాత ఎఫెసు, తర్వాత 4వదిగా ఈ అంతియోకయ ప్రాంతం అన్నమాట. ఈ అంతియోకయ దేనికి ప్రాముఖ్యత అంటే ఆ రోజుల్లో మరి సైనిక బలం కొరకు మరి యూదులను మరి యెరూషలేము నుండి విలిపించుకొని రాజులు మరి సైనిక బలం కావాలి కదా రాజ్యం అన్నప్పుడు, వారి యొక్క భద్రత కొరకు సైనికులను పిలిపించుకోవడానికి అనేక మంది యూదులను పిలిపించుకొని సైనికంలో వాళ్ళ ఆర్మీలో చేర్చుకోవడానికి అంతియోకయకు పిలిపించుకున్నారంట. అందుకే అక్కడ యూదులు అనేకులు అంతియోకయలో స్థిరపడిపోయినారు, ఆర్మీగా స్థిరపడిపోయినారు. అంతేకాకుండా ఇంకా దేనికి ప్రాముఖ్యం అంటే బట్టలకు, మంచి బట్టలు నేసేవాళ్ళు అంతియోకయలో ఈ యూదులు అన్నమాట. తర్వాత కుల వృత్తులలో అంతియోకయ ప్రాంతంలో చాలా చక్కటి బట్టలు, ఊల్ అంటే పట్టు అన్నమాట. పట్టు వస్త్రాలకు చాలా ప్రాముఖ్యం కదా, మన దేశంలో పట్టు వస్త్రాలకు ప్రాముఖ్యత కదా. మన కాంచీపురం పట్టు అంటేనే కాంచీపురం అని, ఏ విధంగానో అక్కడ అంతియోకయ అంటే సిల్క్, మంచి పట్టుకు ప్రత్యేకమైన ప్రాంతం అనమాట. అందుకని మరి చైనా రాజులు రాణులు చనిపోయినప్పుడు వాళ్ళ మీద కప్పడానికి చాలా తెల్లటి మంచి సిల్క్ వస్త్రము మెరిసేది, అలాంటివి కూడా అంతియోకయ నుంచే తెప్పించుకునే వాళ్ళంట, చరిత్రలో ఉంది. ఆ విధంగా అంతియోకయ బట్టలకు ప్రాముఖ్యము, ఎంతో ఆర్మీతో కూడిన మరి బలగము, సైన్యంతో కూడిన ప్రాంతం. అంతేకాకుండా ఆ ప్రాంతము మరి మైదాన ప్రాంతం కాబట్టి అక్కడేమో మంచి ద్రాక్ష పళ్ళు కూడా, మంచి ద్రాక్షలు కాస్తాయంట. ద్రాక్ష ఫలాలకు ఇంకా అనేకమైన చేతి వృత్తులకు కూడా అది ఎంతో నిలయముగా ఉంటుందన్నమాట. కుండలు, వాటి డిజైన్స్, ఇప్పుడు చైనా పాత్రలు ఉంటాయి కదా తెల్లవి పింగాణి, అవి ఎంతో ఫేమస్ కదా. సాలార్జంగ్ మ్యూజియంలో చూస్తే చైనా పాత్రలు చాలా ఉంటాయి, వైట్గా, వాటి మీద పెయింట్స్ అవన్నీ, అలాంటి పాత్రలు అక్కడ మరి తయారు చేసేవాళ్ళు. ఈ విధంగా అంతియోకయ చాలా అన్నిటికీ ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యూదులు ఎలాంటి వాళ్ళు, చాలా చురుకైన వారు కదా, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు.
వాళ్ళు ఒకరి మీద ఆధారపడే వాళ్ళు కాదనమాట. వాళ్ళే వేరే వాళ్ళే వాళ్ళ మీద ఆధారపడేటట్లు వాళ్ళు నైపుణ్యం, చేతి వృత్తులు, ధర్మశాస్త్రాన్ని మళ్ళీ కలిగి ఉంటారు. ధర్మశాస్త్రాన్ని ఎంత నిష్టగా నేర్చుకుంటారు, దేవుని వాక్యాన్ని. అంతేకాకుండా ఎవరు కూడా ఖాళీ ఉండరు. ప్రతి పిల్లవాడైనా, పురుషుడైనా, స్త్రీ అయినా ఏదో ఒక చేతి పనిని చేసేవారుగా ఉంటారన్నమాట. కాబట్టి ఆ విధంగా ఈ మన పౌలు కూడా తెలుసు కదా, ఆయన డేరాలు కుట్టే వృత్తి అన్నమాట. ఈ విధంగా ఇక్కడ అంతియోకయలో ఉన్న వీళ్ళు కూడా అనేకమైన చేతి వృత్తులను కలిగిన వారుగా ఉన్నారు. అలా అంతియోకయ ఎంతో ప్రాముఖ్యమైనది. అక్కడ ఇది సంఘము స్థాపించబడింది. ఆ సంఘములో ఇది ఎక్కడ ఉంది? ముఖ్యంగా అంతియోకయ ప్రాంతము సిరియాలో ఉంటుందన్నమాట. సిరియాకు దగ్గర సిరియా దేశం ఉంది కదా, సిరియా ఇజ్రాయెల్ దేశానికి పైన ఉంటుందన్నమాట కొంచెం. ఆ సిరియాలో ఉన్న అంతియోకయ అన్నమాట. సిరియాకి వీళ్ళను అప్పుడు ఆ సైనికులు పిలిపించుకొని అధికారపూర్వకంగానే అక్కడ వారిని ఉంచుకొని వారికి జీతాలు ఇచ్చి, భత్యాలు ఇచ్చి వారిని పోషిస్తూ వారి సైనిక బలంలో వాళ్ళు వాడుకుంటూ వచ్చినారు. అలాంటి అంతియోకయ ప్రాంతము సిరియాకు దగ్గరలో ఉన్నదన్నమాట. కాబట్టి ఆ ప్రాంతం నుంచి సంఘముగా మిషనరీ దండయాత్ర ప్రయాణం కొరకు పౌలును బర్నబాను పంపిస్తూ వస్తున్నారు. పౌలు బర్నబా వెళ్తూ ఎక్కడికి వెళ్ళినారు చూడండి, 4వ వచనంలో. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళింది. కాబట్టి సెలూకయ ప్రాంతానికి వచ్చినారన్నమాట. సెలూకయకి మరి అంతియోకయకి మధ్యలో 16 కిలోమీటర్లు వచ్చి ఆ సెలూకయలో మరి ఓడ ఎక్కి ఏం చేసినారు? కుప్రాకి వెళ్ళినారు. కుప్రా ఎవరి ప్రాంతం అని చెప్పినా మనము? బర్నబా యొక్క సొంత పట్టణం అన్నమాట కుప్రా. ఆ దీవికి వచ్చినారన్నమాట. వచ్చి అక్కడ సువార్త ప్రయాణము మరి సువార్త పరిచర్య ఆరంభించినారన్నమాట. అక్కడ కూడా అనేక మంది యూదులు ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారన్నమాట. ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చినాడు బర్నబా అంటే, మొట్టమొదటి ఇంకా వేరే దిక్కు తీసుకెళ్ళొచ్చు కదా, కాకపోతే తన సొంత ప్రాంతంలో కదా ఆశ ఉంటుంది కదా, మా సొంత ఊర్లో సువార్త చేయించాలని కొందరికి ఆశ ఉంటుంది. ఆ విధంగా ఈయన కూడా నా సొంత ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటించాలి, అక్కడ అనేకులు యేసుని ఎరగరు కానీ యూదులుగా ఉంటున్నారనే ఉద్దేశంతో తన సొంత ప్రాంతంలో మొట్టమొదటిగా సువార్త చేయించాలనే ఉద్దేశంతో మరి పౌలును తీసుకొని బర్నబా కుప్రా ప్రాంతానికి వెళ్ళినాడనమాట. ఈ సెలూకయ నుంచి ఈ కుప్రా ప్రాంతము 100 మైళ్ళు. 100 మైళ్ళు అయినా వీళ్ళు ఓడ ప్రయాణంలో కనీసము 100 మైళ్ళు అంటే ఒక రోజంతా పడుతుంది. ఆ విధంగా వెళ్ళి అక్కడ ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ యేసు ప్రభువు గురించి సువార్త ప్రకటిస్తూ ఆ ప్రాంతంలో మళ్ళీ కుప్రాకు దగ్గరలో ఉన్న సలామీకి వెళ్ళినారు. సలామీ అనే ప్రాంతానికి వెళ్ళి మీరు వెనుక చూస్తే అక్కడ మ్యాప్లో కూడా ఈ ప్రాంతాలన్నీ కనిపిస్తాయి. మొదటి దండయాత్ర, 2వ దండయాత్ర, 3వ దండయాత్ర అని ఉంటాయన్నమాట. కాబట్టి ఈ సలామీ ప్రాంతానికి వెళ్ళి సలామీలో కూడా సువార్తను ప్రకటించినారు. ఈ సలామీ కూడా కుప్రాకు దగ్గరలోనే ఉంది కానీ దానికి దాదాపు 200 మైళ్ళు అన్నమాట. 200 మైళ్ళు దూరం ఇక్కడ కుప్రాలో ప్రకటించిండ్రు. కుప్రా కూడా మనం చెప్పుకున్నాం కదా, బర్నబా చెప్పుకున్నప్పుడు కుప్రా కూడా దేనికి ప్రసిద్ధి? సైప్రస్ అని ఇప్పుడు సైప్రస్గా పిలువబడుతుంది. అక్కడ కాపర్, రాగి ఎక్కువగా లభిస్తుంది అన్నమాట. రాగి కుప్రాలో లభిస్తుంది. రాగిని మరి అక్కడ వాళ్ళు అధికారులు ఏం చేసేవాళ్ళు, రాజులు అక్కడ మరి రాగిని తవ్వడానికి పనివాళ్ళు కావాలి కదా, అందుకని కుప్రా ప్రాంతానికి కూడా యెరూషలేము నుంచి మరి అంతియోకయ నుంచి యూదులను పిలిపించుకొని అక్కడ పని చేయించుకున్నారనమాట. అందుకని అక్కడ కూడా యూదులు చాలామంది అక్కడ నివాసం ఉంటారనమాట. కాబట్టి కుప్రాలో మరి రాగి వెళ్తుంది అనమాట. రాగి ప్రసిద్ధి. అందుకని ఆ ప్రాంతాల్లో కూడా అనేక మంది యూదులు ఉన్నారు, క్రైస్తవులు. అందుకని అక్కడ దేవుడు వారిని పంపించి సువార్త ప్రకటిస్తూ వచ్చినారు. తర్వాత అక్కడ నుంచి సలామిలోకి వచ్చి సలామిలో కూడా దేవుని సువార్త ప్రకటిస్తూ అక్కడ ఏముందంటే యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యమును ప్రచురించుచుండిరి. కాబట్టి ఈ సలామి ప్రాంతానికి వస్తే యూదుల సమాజ మందిరం ఎక్కడ ఉంటుందంటే, యూదులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అక్కడనే ఈ సమాజ మందిరాలు ఉంటాయన్నమాట కదా, సినగోగస్ అంటారు కదా, సమాజ మందిరాలు ఉంటాయి. అయితే
విశ్రాంతి దినమున మరి వాళ్ళ సమాజ మందిరంలో అనేకులు చేరి ఉంటారు. అందుకనే ఆ సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యూదులు ప్రచురిస్తున్నప్పుడు యోహాను కూడా వారికి ఉపచారము చేయవాడు. కాబట్టి ఈ బర్నబా పౌలు కూడా ఆ సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని ప్రచురిస్తున్నప్పుడు ఇక్కడ యోహాను ఇప్పుడు మళ్ళీ మనకు కనిపిస్తాడు. యోహాను వారికి ఉపచారం చేయవాడై ఉండు. యోహాను కూడా ఎవరో తెలుసు కదా, యెరూషలేములో ఉన్న యెరూషలేము యొక్క మరియా కుమారుడు. ఈ బర్నబాకు బంధువు అన్నమాట కదా. బర్నబాకు ఏమవుతాడు? బర్నబా మామవుతాడు యోహానుకి. యోహానేమో మేనల్లుడు అవుతాడు బర్నబాకి. అయితే వీళ్ళు బంధువులు ఎట్లా అంటే చరిత్రలో ఏమంటారంటే కుప్రాకి మరి పని కోసము వచ్చినప్పుడు యెరూషలేము నుంచి యూదులు ఈ కుప్రా ప్రాంతానికి కూడా రాగి తీయడానికి ఈ బర్నబా యొక్క కుటుంబము మరి వచ్చిందంట. వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు స్థిరపడిపోయి చాలా అక్కడ డబ్బు సంపాదించి ఆస్తి భూములు ఉన్నారు. అందుకే బాగా ధనవంతుడైన బర్నబా వెలగల అతనికి ఉన్న భూమి అంతా అమ్మి అపోస్తుల పాదంలో యొద్ద పెట్టినాడు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, అదే ఆ సంగతి అనమాట. అందుకే బర్నబా చాలా ధనవంతుడు అనమాట. ఎందుకంటే ఈ కుప్రా దీవిలో రాగి పని కోసం వీళ్ళ కుటుంబం వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. అక్కడ స్థిరపడ్డప్పటికీ వీళ్ళ బంధువులు ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. అందుకే తన సహోదరి యెరూషలేము మరియ అన్నమాట. ఆమె యొక్క కుమారుడు ఈయన మేనల్లుడు అవుతాడు ఈయనకి బర్నబాకి. కాబట్టి ఆ విధంగా మరి యోహాను కూడా వాళ్ళతో వచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే ఆ విధంగా ఉండి మా మామలే కదా అని చెప్పేసి వాళ్ళకు ఉపచారం చేసేవాడుగా ఈ యోహాను ఉంటున్నాడు. అయితే ఆ విధంగా 6వ వచనానికి వస్తే వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడివాడును బరియేసు ఇక్కడికి మరి సలమి నుంచి మళ్ళీ పాపుకు వచ్చినారు. వచ్చి ఈ కుప్రా ద్వీపం అంతా కూడా ఏం చేసినారు? సంచరించినారు. ఇక్కడ క్లియర్గా రాయబడలేదు కానీ కుప్రా ద్వీపం అంతా అంటే ప్రతి పట్టణాన్ని ప్రతి ఒక్క వాళ్ళు చేయగలిగినంత ప్రాంతాన్ని సంచరించి యేసు ప్రభు గురించి సువార్త చాటిస్తూ వచ్చినారనమాట. సువార్త ప్రకటిస్తూ వచ్చినారు. ప్రకటిస్తూ ఈ సలమి నుంచి పాపుకు వచ్చినారు. ఈ సలమి నుంచి పాపు కూడా దాదాపు 150 కిలోమీటర్లు అనమాట. అయితే ఆ విధంగా పాపుకు వచ్చి అక్కడ కూడా దేవుని వాక్యాన్ని ప్రచురిస్తున్నప్పుడు ఒక వ్యక్తి తారసపడ్డాడు కదా. ఆయన పేరే ఏం పేరు? బరియేసు. ఏలు మానవాడే గారడివాడనమాట. కాబట్టి ఇతడు ఏలుమా అంటే అర్థము గారడివాడు అని అర్థం అన్నమాట. ఆ విధంగా ఈ గారడివాడు మరి అబద్ధ ప్రవక్తను ఎంత బాగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు కదా. ఆ ఊరికి పాపను ఊరికి వస్తే అక్కడ గారడివాడును అబద్ధ ప్రవక్తనైన బరియేసు అని ఒక యూదుని చూచినారు. కాబట్టి యూదులలో గారడీలు చేయొచ్చా? కానీ ఇతను యూదుడు కానీ గారడివాడుగా ఉన్నాడు, అబద్ధ ప్రవక్తగా కూడా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన ఇంకొక గారడివాడు ఉన్నాడు కదా, ఎవరైనా 8వ అధ్యాయంలో సీమోను అనే గారడివాడు. కానీ ఈయన యూదుడు కాదు. ఈయన ఎవరు? సమరయ ప్రాంతంలో ఉన్న గారడివాడు అన్నమాట. సీమోను 8వ అధ్యాయము 9వ వచనములో ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయొచ్చు చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరిచే గారడి సీమోను ఇక్కడ ఉన్నాడనమాట. అయితే గారడి సీమోను సమరయ ప్రాంతంలో ఉన్నాడు. అయితే ఇక్కడికి వస్తే మరి యూదుడే కానీ గారడివాడు అబద్ధ ప్రవక్తగా ఉన్న బరియేసు పేరేమో మంచి బరియేసు అని ఉంది. కాకపోతే ఇతడేమో మరి గారడివాడుగా ఉంటున్నాడు. అయితే ఈ గారడి అనేది మరి యూదులు చేయకూడదని దేవుని వాక్యంలో ఉంది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10వ వచనం. శకునము చెప్పు సోదగానినైనను మేఘశకునములను కానీ సర్పశకునములను కానీ చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునినైనను
కర్ణపిశాచి నడుగు వాణినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను చాలక్క మీ మధ్య ఉండనీయకూడదు. యూదులలో అంటే మరి దేవుని ప్రజలలో ఎలాంటి వారు ఉండకూడదంట, అగ్నిగుండాలు దాటించే వారిగా ఉండకూడదు కదా. చాలామంది వెళ్ళి అగ్నిగుండాలు దాటొస్తారు హిందువులు కదా. కాబట్టి అంతేకాకుండా శకునాలు చూస్తారు. శకునం అంటే ఏందక్క? మంచి రోజులా చెడ్డ రోజులా, మాకు కలిసి వస్తుందా కలిసి రాదా అని శకునం చూసి వస్తారు. తిథులు అదన్నా శకునాలు చూస్తారనమాట. శకునాలు కూడా చూడకూడదు. మంచిదా, మాకు కలిసి వస్తుందా, మా పేరు మీద పేరు బలము ఇవన్నీ చూస్తారు కదా, ఆ విధంగా చూడకూడదు. చిల్లంగితనం అంటే అదొక లాంటి మోసం అన్నమాట. ఇంకా మాంత్రికునినైనను ఇంద్రజాలకునైనను కర్ణపిశాచిని అడుగువాను కదా. కొందరు వెళ్ళి అడుగుతారు కదా, వెళ్తారు. మా బంగారం పోయిందనుకో, మా బంగారం ఎవరు తీసుకురని వెళ్తే అక్కడ ఒక ఆత్మ వాళ్ళ మీదకి వచ్చి ఏం చేస్తుంది, పలాని పేరు చెప్తుంది. వాళ్ళ పేరు అది కాదు కానీ పాపం వాళ్ళకి మంచిగా ఉండలే కానీ వాళ్ళకు పెడుతుంది అన్నమాట. కాబట్టి అట్లా కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళారు అంటే ఒక ఆత్మ చేత వాళ్ళు చెప్తారన్నమాట. కాబట్టి కర్ణపిశాచి దగ్గరికి కానీ వెళ్ళకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా దయ్యంల యొద్ద విచారణ చేయి వాణినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వాళ్ళని ఏం చేయాలి, రాళ్లతో కొట్టి చంపాలని కూడా ఉంది. కిందికి వస్తే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇతను చేసేది ఏంటి, ఇక్కడ గారడి అంటే ఏంది, ఇంద్రజాలం అన్నమాట. అంటే ఏమంటారు, మ్యాజిక్ అంటారు కదా, మ్యాజిక్ చేస్తారు కదా. చూస్తాం టీవీలో ప్రోగ్రాంలలో ఒక చిన్న పిల్లపోయి పెద్ద అమ్మాయి ముసలామయ్యి అట్లా చూపిస్తూ ఉంటారు షోలో. ఆ విధంగా ఇంద్రజాలం మన కన్నులను మనం నమ్మలేకుండా అది ఒక మంత్రంలాగా చేస్తారనమాట. అట్లా మరి యూదులలో దేవుని ప్రజలలో ఇంద్రజాలకునిగా కూడా ఉండకూడదు అనమాట. సోద చెప్పేవారిగా కూడా ఉండకూడదు. కాబట్టి శకునాలు చూసేవారిగా ఉండకూడదు. మాంత్రిక విద్యలు నేర్చుకునేవారిగా కూడా ఉండకూడదు అనమాట. ఆ విధంగా ఉంటే అది హేయం అన్నమాట. అది ఎంతో ఘోరమైన కార్యం, దేవునికి అది ఏమాత్రము ఇష్టం లేదు. అలాంటి వారిని దేవుడు మరి తప్పక మరి వారికి నరకమే కానీ ఇంకెళ్ళి. అందుకే ఉంది కదా ప్రకటన 21:8 మాంత్రికులు అబద్ధికులు వీళ్ళంతా కూడా అగ్నిగంధకములతో మండు గుండంలో ప్రవేశించుడు. ఇది 2వ మనం. కాబట్టి అబద్ధం ఆడిన మాంత్రిక విద్యలు శకునాలు కదా. దేవుని బిడ్డలు కూడా శకునాలు చూస్తారు, మంచి రోజులు చూస్తారు, పెళ్ళిళ్ళకు ముహూర్తాలు చూస్తారు. ముహూర్తాలు చూసి ముహూర్తాలలోనే కదా మే నెల పెళ్ళిళ్ళ టైంలోనే ఆ రోజు చాలా పెళ్ళిళ్ళు ఉంటాయి. ఆ బిజీలోనే మన పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మంచి రోజులు దేవుడు అన్నీ కూడా మంచి రోజులే చేసిండు కదా. దేవుడు అన్నీ మంచి రోజులే చేసిండు. కాబట్టి దేవుడు చూసినప్పుడు అది చాలా మంచిగా ఉండింది. ఆదికాండం 1:28 ఉంది. కాబట్టి అన్నీ మంచి రోజులే మనకు అనుకూలంగా మనం పెట్టుకోవాలి. అందుకే మనం ఎక్కువ పెట్టుకుంటే ఎప్పుడు పెట్టుకుంటాం, బుధవారమే పెట్టుకుంటాం. అన్ని మీటింగ్స్ కానీ ప్రార్థనలు కానీ పెట్టుకుంటాం కదా. అనిల్ అయితే మంగళవారం పెట్టుకుంటాం పెళ్ళి. ఎందుకు, అసలు మంగళవారం అంటే సెంటిమెంట్, చాలామంది పెట్టుకోరు, ప్రయాణాలు కూడా చేయరు. కానీ ఆ అబ్బాయి ఎంత మాదిరిగా మంగళవారం పెళ్ళి ఆ విధంగా ఉండాలన్నమాట. మనము సమాజాన్ని మన ద్వారానే మార్పు మన నుండి రావాలన్నమాట. ఎవరో చేసిండ్రు ఎవరో చెప్పిండ్రు అని మనం ఆ విధంగా మంచి రోజులు చూడకూడదు అనమాట కదా. మా పెళ్ళి కూడా ఎప్పుడైంది తెలుసా, సెప్టెంబర్ 24. సెప్టెంబర్లో అసలు పెళ్ళిళ్ళు కానీ ముహూర్తాలు కానీ ఆ నెల 2 నెలలు ఉండవు అన్నమాట. అయితే అందరు సరుకులకు బట్టలకు పోతే ఇప్పుడు ఏంది పెళ్ళిళ్ళు అని అడుగుతున్నారు అన్నమాట. అయితే అలాంటి టైంలోనే పెట్టుకుంటే అంటాడనమాట సేవకుడు, ఏమన్నా మా పెళ్ళిళ్ళు పెట్టుకుంటే మాకు 2-3 పిల్లలు ఉన్నారని చెప్పిండ్రు, మగ పిల్లలు పుట్టలేదా, మాకు ఇప్పటివరకు ఎలాంటి మరి అనారోగ్యం కూడా రాలేదు మరి 3 ఏళ్లలో. మరి నేనైతే పుట్టి విజయ్కి హాస్పిటల్కి పోయినా అయితే ఇప్పటివరకు మళ్ళీ హాస్పిటల్కే వెళ్ళాను. ఇలాంటి దేవుడు మంచి ఆరోగ్యమే ఇచ్చినాడు. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి అది అనేకులు తెలుసుకోవాలంటే అలా మంచి మాదిరికరంగా మనమే జీవించాలి. మనమే వాళ్ళు అన్నిలాగా చేస్తే మీరు చేసినట్టు మేము చేసినట్టు మీరు చేసిరండి. కాబట్టి మనం కూడా ముహూర్తాలు మంచి రోజులు అని మనకు వీలైన సమయము మనం పెట్టుకునే వారంగా ఉండాలి. ఆ విధంగా ఇక్కడ ఈ గారడి వాడు కూడా ఏం చేస్తున్నాడు, అబద్ధ ప్రవక్త బరియసను యూదును చూస్తే ఇతడు ఎక్కడున్నాడంట 7వ వచనంలో, ఇతడు వివేకం గలవాడైన
సెర్గి పౌలు అను అధిపతి వద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట, ఇంకొక వ్యక్తి. ఈ బర్యేసు కాకుండా వివేకం గలవాడైన సెర్గి పౌలు అనే ఒక అధిపతి ఉన్నాడు అనమాట. ఈ పాపు ప్రాంతంలో ఒక అధిపతి అంటే ఎవరంటే ఈయన ఒక మినిస్టర్ అనమాట. ఆ ప్రాంతాన్ని అంతా ఏలే ఒక అధిపతి అనమాట. అధిపతి ఉండి ఈయన వీళ్ళు చెప్పే సువార్తను విని ఇతడు బర్నబాను సౌలును పిలిపించుకొని దేవుని వాక్యాన్ని వినగోరిండు. ఇతడు వివేకం కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి వివేకం కలిగిన వారముగా మనం మంచి వివేకం కలిగిన వారముగా ఉండాలన్నమాట. వివేకం కలిగి మరి వివేకవంతులే దేవుని వాక్యాన్ని అంగీకరించే వారుగా ఉంటారన్నమాట. అతను వివేకంతో ఆ వాక్యాన్ని విన్నాడనమాట. విని ఇది నిజమే అని అతను తెలుసుకొని మరి అతను దేవుని వాక్యాన్ని విని ఇష్టపడుతూ వస్తున్నాడు. అయితే అతన్ని ఒక బోధ నుండి తప్పించడానికి ఈ బర్యేసు ఏం చేస్తున్నాడు? 8వ వచనంలో అయితే ఏలుమా విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించెను. గారడివాడని అర్థము. పౌలు అనబడిన సౌలు నిండినవాడై అతన్ని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవాన్ని గద్దిస్తుండన్నమాట. కాబట్టి ఈ పౌలు ఈ బర్యేసును గద్దిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ఏలుమనేమో సువార్త వినాలి, యేసు ప్రభు గురించి తెలుసుకోవాలని పిలిపించుకుంటే ఈ బర్యేసు ఏం చేస్తున్నాడు? వారిని విశ్వాసం నుండి తొలగించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే మరి ఒకవేళ వెళ్ళి సువార్త చెప్తే, యేసు ప్రభు గురించి చెప్తే పరిశుద్ధాత్మ ద్వారా ఈ పౌలు ఏం చేస్తాడు? ఇతని గారడివాడని తెలుసుకొని ఆ అధిపతికి చెప్తే అధిపతి అతని అధికారంలో నుండి తీసివేస్తాడేమో అనే ఉద్దేశంతో మరి అతన్ని విశ్వాసం నుండి తొలగించాలని అతను వినే వాళ్ళను విననిస్తలేడనమాట ఈ గారడివాడు. కాబట్టి ఆ విధంగా ఉండేసరికి ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడై ఇంకా పౌలు అతన్ని తిడుతూ ఉన్నాడనమాట. ఏమని తిడుతున్నాడు? సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవ. ఇన్ని మాటలు అతన్ని తిడుతూ వచ్చినాడు అనమాట పౌలు. ఎందుకంటే ఆత్మచేత నిండినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇతను ఎంతో కపటం అతనిలో చూస్తే కపటం కనిపిస్తుంది. కపటం అనేది చాలా అది అపవాది యొక్క బుద్ధి అనమాట. కాబట్టి కపటం మనలో ఉండకూడదు. కపటం అంటే మనకు తెలుసు కదా, లోపల యథార్థంగా ఒకలాగుంటాము, పైనకు ఒకలాగుంటాం కదా. యథార్థంగా ఉండకుండా మనం వేరేలాగా ఉండడమే కపటం అన్నమాట. కాబట్టి దేవుని ప్రజలమైన మనము ప్రభువుని నమ్మినాం కాబట్టి ప్రభువులో ఏ కపటం లేదు. ఆయన బిడ్డలమైన మనలో కూడా ఎలాంటి కపటము ఉండకూడదు అన్నమాట. కపటం ఉంటే అది మనకే అదొక వ్యాధిలాగా, రోగంలాగా తయారవుతుంది. కాబట్టి కపటం అనేది మన హృదయంలో ఉంచుకోకూడదు. దుర్మార్గం కూడా మనలో ఉండకూడదు. దుర్మార్గం, ఇతరులను దుర్మార్గంగా మాట్లాడడం, దుర్మార్గంగా ప్రవర్తించడము చేయకూడదు అన్నమాట. అలా ఉండకూడదు. సమస్త నీతికి విరోధంగా ఉండదు. నీతికి అంటే ప్రభు వాక్యానికి మనం విరోధంగా ఎప్పుడు కూడా జీవించకూడదు అన్నమాట. కాబట్టి ప్రభు మార్గమేమో తిన్ననిది, చక్కనిది. అయితే ఆ మార్గాన్ని చెడగొట్టడానికి ఇతడు ప్రయత్నం చేస్తున్నందుకు ఈ పౌలు ఇతన్ని తిడుతూ వస్తున్నాడు. కాబట్టి ఆ తిట్టినప్పుడు అంతేకాకుండా ఇంకేమైంది? 11వ వచనం, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బు చీకటి అతన్ని కమ్మెను గనుక తిరుగుచు గారడి వాడికే గారడి అయిపోయింది ఇక్కడ కదా. గారడీలు చేసి అతనికి దేవుడు ఏం చేసినాడు? గారడి చేసి మొత్తేసరికి గుడ్డివాణిగా అయినాడనమాట. అవి తడువులు ఆడుతూ ఉన్నాడు అనమాట. చేయి పట్టుకొని నన్ను ఎవరైనా నడిపిస్తారేమని వెతుకుచా ఉన్నాడు అనమాట. ఎందుకంటే మరి
దేవుని యొక్క విశ్వాసం నుంచి తొలగించాలనే ప్రయత్నము చేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ప్రజలను దేవుని యొక్క విశ్వాసంలోనికి నడిపించే వారముగా ఉండాలి, కానీ విశ్వాసంలో నుంచి తొలగించే వారముగా ఉండకూడదు. మనం కూడా తొలగిపోకూడదు కదా. మనకు కూడా ఎన్నో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయినప్పటికీ మనం దేవుని నుండి, మనం ప్రభువుని నమ్మిన విశ్వాసం నుంచి మనము విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు అనమాట. వెళ్ళిపోతే మనము కూడా ఎంతో నష్టపోయే వారముగా ఉంటాం. అందుకని ఆ విధంగా చేసేసరికి ఇతడు గుడ్డివాడు. ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? ఈ సెర్గి పౌలు చూస్తూ ఉన్నాడు అనమాట. సెర్గి పౌలు చూసి అతడు ఇంకా జరిగిన దాన్ని చూసి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి యేసునందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని బోధ, ఇక్కడ పౌలు బోధ అని లేదు కదా, దేవుని ప్రభు బోధ అని ఉందన్నమాట. ప్రభు బోధనే ఇక్కడ పౌలు బోధిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ బోధకు ఆశ్చర్యపడి ఇతడు గుడ్డివాడవడము, ప్రభు బోధ ఎంత చక్కగా ఉంది అనేసి ఈ సెర్గి పౌలు ఆశ్చర్యపోయినాడు. అంత ఆశ్చర్యపరిచే మాటలు. పౌలు బోధ ఎలా ఉంటుంది? చాలా తేటగా ఉంటుంది కదా. కింద 14వ అధ్యాయంలోకి వస్తే వాళ్ళు ఏ విధంగా బోధించడానికి ఉంది? దేవుని వాక్యాన్ని తేటగా బోధించారు. కాబట్టి అనేకులు విశ్వసించినారు. కాబట్టి మనం కూడా దేవుని వాక్యాన్ని తేటగా బోధించాలి అంటే వాక్యం టు వాక్యం, లైన్ టు సందర్భాన్ని కూడా తేటగా బోధించేవారిగా ఉన్నప్పుడు దేవుని ప్రజలకు అది అర్థమవుతుంది అనమాట. దేవుని ప్రజలకే కాదు, అన్యులకు కూడా అర్థమవుతుంది. దేవుని తెలియని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఈ సెర్గి పౌలు దేవుడు తెలియదు, అయినప్పటికీ నీవు తేటగా బోధించేసరికి ఇతడు కూడా ఆయన బోధకు ఆశ్చర్యపడి మరి దేవుణ్ణి విశ్వసించి అక్కడ ఒక మంచి ఈ ప్రాంతంలో విశ్వాసిగా అతడు స్థిరపడినాడు అనమాట. యేసు ప్రభువును అంగీకరించిన వ్యక్తిగా ఉంటున్నాడు. అందుకే మరి ఇక్కడ చూస్తే మరి చరిత్రలో సెర్గి పౌలు అని ఒక ఆధిపత్య ఆ ప్రాంతంలో ఒక తెల్లటి పాలరాతి మీద ఆయన పేరు రాయబడి ఉంటుంది. అయితే ఈ సెర్గి పౌలు లేడు, ఏం లేదు, ఇదంతా ఉట్టి కల్పితం అనేసి కొందరు హేతువాదులు చెప్పినప్పుడు చరిత్ర పుటల్లో ఈ ప్రాంతాలు, ఈ సువార్త దండయాత్ర ఇవన్నీ కూడా మరి వెలుగులోకి వచ్చినాయి అనమాట. అన్నీ కూడా నిజమే అని. ఈ సెర్గి పౌలు అనే వ్యక్తి లేడు అధిపతి అంటే సెర్గి పౌలు అని ఒక పాలరాతి మీద తెల్లగా రాసిన ఆయన పేరు కూడా అక్కడ తవ్వకాలలో వెళ్ళిందనమాట. కాబట్టి సెర్గి పౌలు అనే అధిపతి అక్కడ ఆ ప్రాంతాన్ని పరిపాలించినట్టు, అతని యొక్క రాతి శిలాఫలకం కూడా అక్కడ దొరికినట్లుగా చరిత్రలో ఉంది. కాబట్టి ఆ విధంగా ఇతను మరి విశ్వసిస్తూ వచ్చినాడు. వీళ్ళ ప్రయాసకు మరి దేవుణ్ణి అంగీకరించిన ఒక అధిపతి మారితే అక్కడున్న ప్రజలందరికీ కూడా మరి ఎంతో స్వేచ్ఛ కదా. ప్రభుత్వమే మా దేవుని నమ్మితే ఎంత ప్రజలు ఎంత స్వేచ్ఛగా పరిచర్య చేసుకుంటారు, దేవుని పని సువార్త ప్రకటిస్తారు. ఆ విధంగా ఈ అధిపతి దేవుని నమ్మినవాడుగా ఉన్నాడనమాట. అందుకే ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను అనుంది. ఇతడేమో గుడ్డివాడైనాడు, ఈయననేమో యేసు ప్రభువును అంగీకరించిన వాడుగా ఉంటాడు. కాబట్టి ప్రభు బోధ అనేది చాలా ఆశ్చర్యపరిచేది. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు బోధ విని కూడా అనేకులు ఆశ్చర్యపడ్డారు. 7:28 కొండ మీది ప్రసంగంలో యేసు ప్రభు 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు అనేకమైన విషయాలు, మరి ఎంతో శ్రేష్టమైన విషయాలు, ఎన్నో ధన్యతలు, ఎన్నో ప్రార్థనా విషయాలు చెప్పినప్పుడు మరి అనేక ప్రజలు ఏం చేసినారంట? ఆయన బోధకు జన సమూహములు ఆశ్చర్యపడుచుంది. కాబట్టి దేవుని వాక్యము ఎంతో ఆశ్చర్యపరిచేదన్నమాట. అలాంటి మాటలే పౌలు చెప్పినప్పుడు ఇక్కడ ఈ అధిపతి కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. ఆ విధంగా ఉండిన తర్వాత ఇక్కడ కూడా వారి సువార్త దండయాత్ర ముగించుకొని అట్నుండి బయలుదేరి పౌలు అతనితో ఉన్నవారు కూడా ఓడ ఎక్కి ఈ పాప నుండి బయలుదేరి ఎక్కడికి వస్తున్నారు? పంపులియాలో ఉన్న పెర్గేకి వస్తున్నారు అనమాట. ఈ పాప నుంచి ఈ పెర్గేగూడంగా మరలా 175 మైళ్ళ దూరం, 2 రోజుల ప్రయాణం అన్నమాట. ఆ విధంగా వచ్చిన తర్వాత అక్కడ ఇంకా యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా యోహాను వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతూ వచ్చినాడు. ఎందుకంటే మరి కొన్ని నెలలుగా వీళ్ళు ప్రయాణం జరుగుతూ ఉందన్న, దాదాపు 7-8 నెలలుగా, సంవత్సరంగా వస్తుంది. ఈ విధంగా ఇతను మరి తన తల్లి గుర్తుకొచ్చిందో మరి వీళ్ళు పడే కష్టాలు చూడలేకపోయినాడు. కానీ యోహాను మాత్రం వీరిని విడిచిపెట్టి యెరూషలేముకు వెళ్ళిపోయిన వాడుగా ఉంటున్నాడు. అయితే అప్పుడు అక్కడ
అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలో ఉన్న అంతియోకయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చున్నారు అన్నమాట. ఇది ఇప్పుడు ఒక అంతియోకయకు వచ్చినారు. ఇది ఏ అంతియోకయ? ఫస్ట్ వచ్చిన అంతియోకయ కాదు, పిసిదియాలో ఉన్న అంతియోకయ అన్నమాట. ఇది వేరే అంతియోకయ. ఎందుకనగా ఈ యాంటియోకస్ అనే వ్యక్తి పేరు మీదుగా 16 పట్టణాలకు పేర్లు పెట్టిండంట. ఈ ఎవరు? సెలూకస్ వన్ నికేటర్ అనే వ్యక్తి 16 పట్టణాలకు ఆ ఖండమంతా పెట్టితే 2 అంతియోకయాలు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది పిసిదియాలో ఉన్న అంతియోకయ అన్నమాట. ఈ ప్రాంతం పేరు సిరియాలో ఉన్న అంతియోకయనేమో మొదట వారు బయలుదేరినది. అక్కడ నుంచి వీరు బయలుదేరి ఎక్కడికి వచ్చినారు? సెలూకయకు వచ్చినారు. సెలూకయ నుండి కుప్రాకు వచ్చినారు. కుప్రా నుండి సలామికి వచ్చినారు. సలమి నుండి పాపుకు వచ్చినారు. పాపు నుండి బయలుదేరి పంపులియాలో ఉన్న పెర్గేకు వచ్చినారనమాట. పెర్గేకు వచ్చినారు. ఆ పెర్గేలోనే నుండి బయలుదేరి పిసిదియాలో ఉన్న అంతియోకకు వచ్చినారు. ఈ పెర్గే కూడా మరి పెర్గే నుండి ఈ పిసిదియా కూడా దాదాపు 100 మైళ్ళ దూరం అన్నమాట. ఆ అంతియోకయకు వచ్చినప్పుడు విశ్రాంతి దినమున సమాజ మందిరములో వెళ్ళి కూర్చుంటే వీళ్ళు యూదులు కాబట్టి యూదులను మరి ఎప్పుడు దొరుకుతారు? మందిరంలోనే దొరుకుతారు. కాబట్టి అక్కడ వెళ్ళి కూర్చున్నప్పుడు అక్కడ మరి అనేకులకు వాక్యం ఇవ్వరు కదా. యూదులు అందరికీ వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వరు. యూదులకు మరి తర్వాత వారి యొక్క పరిచారకులైన లేవీలకు లేదా దేవుని వాక్యము ధర్మశాస్త్రం ఎదిగిన మరి శాస్త్రులకు పరిసయ్యులకు మాత్రమే సమాజ మందిరంలో బోధించే అవకాశము ఉంటుందన్నమాట. కాబట్టి ఈ బర్నబా వీళ్ళకి తెలుసు కదా, ఈ ప్రాంతంలో బర్నబా తెలుసు కాబట్టి బర్నబాను లేవీయుడు కాబట్టి లేవీయుణ్ణి వాడుకోవాలనే ఉద్దేశంతో లేవీయుకు చెప్పినప్పుడు బర్నబానేమో సౌలును మరి ప్రేరేపించి నువ్వు చెప్పమని చెప్తే అప్పుడు ఈ సమాజ మందిరంలో వీళ్ళు బోధించడానికి మరి ఉంటారన్నమాట. కాబట్టి 15వ వచనంలో ధర్మశాస్త్రమును ఇక్కడ యూదులు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉండే పరిసయ్యుడు యాజకుడు ఏం చేస్తున్నాడంటే సమాజ మందిరంలోకి వెళ్ళి మీరు కూర్చున్నారు. యథావిధిగా ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పవలెనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేస్తే అప్పుడు సౌలు నిలవబడి చేసి ఇట్లా నేను అప్పుడు ఇంకా సౌలు నిలబడి వీళ్ళకు సువార్త ప్రకటించడానికి ఇది మంచి అవకాశం అని యూదులకు ధర్మశాస్త్రము మరి ప్రవక్తల గ్రంథాలు తెలుసు కాబట్టి ఈయన ఇంకప్పుడు ఈ పిసిదియాలో ఉన్న అంతియోకయలో ఈ సమాజ మందిరంలో నిలబడి ఇంకా దేవుని వాక్యాన్ని చెప్తూ చరిత్రలోకి వెళ్ళినాడనమాట. చరిత్రలోనికి వెళ్ళి ఏ విషయాలు చెప్తున్నాడు? ఇశ్రాయేల్ ప్రజల గురించి స్టార్ట్ చేసిండనమాట. ఇశ్రాయేలీలారా, దేవునికి భయపడేవారారా వినుడి, ఏర్పరచుకొని ఈ విధంగా మరి ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలను ఏ విధంగా తీసుకొని వచ్చినాడో దేవుడు మరి ఇశ్రాయేలీలు దేవునికి భయపడేవారు కాబట్టి వాళ్ళను ప్రేమించి ఐగుప్తు నుంచి వారిని విడిపించి 400 సంవత్సరాలు వారిని అరణ్యంలో వారి చేష్టలను సహించి వారిని కనానుకు 7 జాతుల వారిని కనాను దేశంలో నుండి వెళ్ళగొట్టి వీరికి స్వాస్థ్యంగా ఇచ్చి వారిని 450 సంవత్సరాలు నడిపించిన తర్వాత అని ఉందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఇశ్రాయేల్ ప్రజల యొక్క చరిత్రను వివరిస్తూ ఇంకా సమూయేలు ప్రవక్తను న్యాయాధిపతులను దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఏర్పరిచినాడు. తర్వాత సమూయేలు తర్వాత ఇంకా సౌలును రాజుగా ఏర్పరిచినాడు. సౌలు తర్వాత దావీదును దేవుడు రాజుగా ఏర్పరిచినాడు. అతడు దేవునికి ఎలా ఉన్నాడు? ఇష్టానుసారుడైన మనుషుడిగా ఉన్నాడు. అతడు నా ఉద్దేశంలన్నీ నెరవేర్చేవాడనే దావీదు చరిత్ర వీళ్ళకి తెలుసు కాబట్టి దావీదు గురించి కూడా చెప్పి అప్పుడు అతని సంతానం నుండి 23వ వచనంలోకి వస్తే
యేసు గురించి అప్పుడు ప్రస్తావన తీసుకొని వస్తున్నాడు అనమాట. యేసు అందుకే ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారుమనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను అనేసి, ఇంకా అవన్నీ కూడా యూదులకు తెలుసు అన్నమాట ఈ విషయాలు. అందుకే వాళ్ళకు తెలిసిన విషయాలన్నీ చెప్పుకుంటూ ఇంకా యేసు ప్రభువును పరిచయం చేస్తుండనమాట. బాప్తిసం ఇచ్చే యోహానును పరిచయం చేస్తున్నాడు. తర్వాత 25వ వచనానికి వస్తే, యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేను ఎవడనని మీరు తలంచుచున్నారు, నేను ఆయనను కాను, ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, కాళ్ళ చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పాను. ఆ విధంగా యోహాను చెప్పిన విషయాలు నా వెనుక వచ్చేవాడు ఎవరంటే యేసు ప్రభు అన్నమాట. యోహాను తర్వాత వచ్చే యేసు ప్రభు గురించి చెప్తూ ఇంకా చాలా విషయాలు మరి అబ్రహాం వంశస్థుల గురించి, దేవునికి భయపడేవాళ్ళని చెప్పేసి యేసు ప్రభువును మరి మీరందరూ ఆయన రక్షకుడుగా వస్తే ఆయనను సిలువ వేసి ఆయన సమాధిలో పెడితే దేవుడు అతన్ని మృతులలో లేపినాడు, అపోస్తులైన శిష్యులు ఆయనకు సాక్షులుగా ఉంటున్నారని చెప్పేసి ఇంకా ప్రవక్తల గ్రంథంలో ఉన్న, కీర్తనల గ్రంథంలో ఉన్న విషయాలను కూడా తెలియజేస్తూ వచ్చినారు కదా. కీర్తన 2వ అధ్యాయంలో ఉన్నది, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని వ్రాయబడి ఉన్నదని, ఆ కుమారుడే యేసు ప్రభు అని వీళ్ళకు వివరిస్తూ వచ్చినాడు అనమాట. వివరిస్తూ 16వ వచనానికి వస్తే, 36వ వచనానికి వస్తే, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి కుళ్ళిపోయాను కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు అనేసి, ఇంకా దావీదు అయితే తన ప్రజలకు ఎంతో సేవ చేసినాడు, అయితే అతను నిద్రించి కుళ్ళిపోయినాడు కానీ దేవుడు లేపిన యేసు మాత్రము కుళ్ళు పట్టలేదు. ఆయన సజీవుడుగా లేచినాడు, ఆయన పునరుద్ధారుడైనాడు. ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారికి యేసు ద్వారానే మరి పాప క్షమాపణ ప్రచురం అవుతుందని చెప్పేసి మరి యేసు ప్రభు గురించి సువార్త సమాజ మందిరంలో పౌలు చెప్పేసి, మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోయినామో ఆ విషయంలో యేసు ప్రభును విశ్వసిస్తే మాత్రమే మనం నీతిమంతులముగా తీర్చబడతామనేసి ప్రవక్తల గ్రంథం అందు చెప్పబడిన మాటలను కూడా వీళ్ళకు వివరిస్తూ వచ్చినాడు అనమాట. వివరిస్తూ ఉంటే ఇంకా అప్పుడు అనేకులు ఏం చేసినారు, యేసు ప్రభువును విశ్వసించినారనమాట. అప్పుడు 46వ వచనంకి వస్తే, పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిది, అంతకుముందు కాదమ్మా, ఇక్కడ వస్తే 43వ వచనంకి వస్తే, అనేకులు యూదులను యూదా ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. ఇంకా అనేకులు విన్నవారు ఏం చేసినారు, భక్తిపరులైన యూదులు, యూదా మత ప్రవిష్టులు పౌలును బర్నబాను వెంబడించినారన్నమాట. వీరు వారితో మాట్లాడచ్చు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని మరి పౌలు బర్నబా వాళ్ళను హెచ్చరిస్తూ వచ్చినారు. కాబట్టి వినుట వలననే విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట అయి ఉన్నదని రోమాలో 10:17 ఉన్నట్లుగా వినుట వలన వీరికి విశ్వాసము కలిగిందన్నమాట. కాబట్టి ఆ విధంగా అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగా ఉంటున్నారన్నమాట. కాబట్టి వీళ్ళను వెంబడిస్తూ వచ్చినారు. ఆ విధంగా మరుసటి విశ్రాంతి దినానికి కూడా మీరు వచ్చి మరలా మాకు వాక్యం చెప్పాలని వీళ్ళని వేడుకుంటూ ఉన్నారన్నమాట. వేడుకున్నప్పుడు మరలా అక్కడ వీళ్ళు చెప్తే ఈ విషయాలు తెలిసి కొందరు యూదులు ఏం చేసినారు, మత్సరంతో నిండుకున్న వారై దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలు బర్నబా ధైర్యంగా ఇట్లనిది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, త్రోసివేసి ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో ఏలైనా కానీ ప్రభు మరి
దమస్కు ప్రాంతంలో దర్శించి 9వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు కదా, నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని చెప్పిన మాటను ఇక్కడ గుర్తు చేస్తూ, మేము మీ దగ్గరికి వచ్చి చెప్పినాము, మీరు యేసు ప్రభును మరి అంగీకరించడం లేదు కాబట్టి మేము మా పాదధూళి ఇక్కడ దులిపి మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నామనేసి యూదులు ఇతరులను వీళ్ళని అడ్డగించినందుకు వీళ్ళు ఇంకా అక్కడ చెప్పవలసినంత చెప్పేసి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. వెళ్ళిపోతూ ఇంకా వీళ్ళను బాగా అభ్యంతరపరిచినారనమాట. ఈ యూదులు ఏం చేస్తున్నారు, భక్తి మర్యాదలు గల స్త్రీలను 50వ వచనం 49-50లో వాళ్ళ మీదకి రేపినారనమాట. పౌలు మీదకి బర్నబా మీదకి రేపేసరికి వాళ్ళందరూ కలిసి హింస కలుగజేసి తమ ప్రాంతం నుండి పిసిదియాలో ఉన్న అంతియోకయ ప్రాంతాల నుంచి వెళ్ళగొడుతూ వస్తున్నారు. వాళ్ళ వల్ల కాదనేసి ఇంకా స్త్రీలను కూడా మరి రేపినారు. కాబట్టి ఆ విధంగా ప్రాంతంలో నుంచి వెళ్ళగొట్టినప్పుడు ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పాదధూళి వారి తట్టు దులిపి వేసి ఈ కొనియాకు వచ్చింది. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో అయితే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అక్కడ కొంతమంది శిష్యులు ఏర్పడినారనమాట. శిష్యులు తయారయ్యి ఇంకా పరిశుద్ధాత్మతో నిండిన వారు ఎంతగానో ఆనందపడతారు. అబ్బా మేము ఎంత నిజమైన సత్యాన్ని తెలుసుకున్నాము కదా అనేసి ఇంకా వాళ్ళు అక్కడ శిష్యులు ఏమో ఆనందభరితులు అయినారు, వీళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ విధంగా మరి సువార్త పరిచర్యలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ వారు వెనకంజ వేయలేదు. వాళ్ళు ఈ విధంగా ప్రాంతాలకు వెళ్తూ ఇంకా పక్కనే వాళ్ళ సొంత ఊరు కూడా ఉంది, తార్సు పట్టణం, కిలికియా, ఈ ప్రాంతాలకు దగ్గరలో. కానీ వాళ్ళ సొంత ప్రాంతానికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఇంటి దగ్గర బంధువుల దగ్గర ఉండి వెళ్ళొద్దామని అనుకోలేదు. ఎన్ని ఎదిరింపులు వచ్చినా వాళ్ళు ముందుకే సాగుతూ వెళ్తూ వస్తున్నారు. కాబట్టి మన విశ్వాస జీవితంలో కూడా మనము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనం కూడా ప్రభువులో ముందుకే సాగాలి. అందుకే వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను అని పౌలు ఫిలిప్పీలకు రాస్తూ చెప్తుడు. కాబట్టి ఆ విధంగా ఈ మొదటి దండయాత్ర ఇంకా 14వ అధ్యాయం కంటిన్యూయేషన్ ఉంది, వచ్చే వారము చూసుకుందాము. కాబట్టి ఈ విధంగా ఎన్నో శ్రమలు, ఆటంకాలు వచ్చినాయి. వీళ్ళు ఎల్లగొట్టినారు, ఎదిరించినారు, తిట్టినారు, దూషించినారు. అంతేకాకుండా వీళ్ళు హింస పెట్టినారు. అంటే హింస అంటే మరి ఏదో అయి ఉంటుంది కదా, హింస అంటే అది ఉట్టిగానే ఇక్కడ రాయబడలే, హింసించిన వారుగా ఉంటున్నారు. అయినా కూడా వాళ్ళు వెనుదీయలేదనమాట. దేవుని వాక్యం చెప్తూనే వాళ్ళు బయలుదేరి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళని మాత్రం వీళ్ళు ఎదిరించలేదు. కాబట్టి మన ప్రభువు చెప్పింది అదే, ఇతరులను మనం ఎదిరించక, దూషించక మనము ముందుకు సాగిపోయే వారంగా ప్రభువు కొరకై ఆయన ఏ విధంగా నిశ్శబ్దంగా ఆయన మరి యథార్థంగా సేవ చేస్తూ వచ్చినాడో మనం కూడా ఆ విధంగా సేవ చేయాలని, స్వార్థను ప్రచురించాలని దేవుడు పౌలు ద్వారా మనకు నేర్పిస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక.